మీ అందరకు నా ప్రేమపూర్వక వందనములను తెలియజేస్తున్నాను. ప్రజలకు మంచి చేయాలని, ప్రజలందరూ సుఖముగాను సంతోషంగాను ఉండాలని, ఆనందముగా ఉండాలని మంచి ఆలోచనతో, తపనతో చిన్న చిన్న వీడియోలు నేను మీకు పంపిస్తున్నాను. దయతో అందరూ విని అందరూ ప్రయోజనం పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు విచక్షణ జ్ఞానము అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. విచక్షణ జ్ఞానము, డిసర్న్మెంట్. విచక్షణ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే తెలివిగా ఆలోచించడం, మంచిగా ఆలోచించడం, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి దాని గురించి ఆలోచించడం విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానం అనేది మానవులమైనటువంటి మనకు చాలా అవసరం. ఎందుకంటే సమాజంలో మనం ఆనందంగాను, సుఖముగాను, మర్యాదగాను, పవిత్రముగాను మనము జీవించాలంటే విచక్షణ జ్ఞానం గలవారమై మనము ఉండాలి. ఏది మంచి అది తెలుసుకొని ఆ చొప్పున జీవించాలి. ఏది చెడు అనే మనం తెలుసుకుంటామో ఆ చెడుని విడిచిపెట్టడం. ఈరోజు మంచిని గురించి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. మంచిని గురించి చెప్పితే వినేవాళ్ళు కూడా తక్కువైపోయారు. అయినను నా వంతు ప్రయత్నం, ఎందుకంటే నేను ఒకప్పుడు మంచివాడిని కాను కనుక ఈరోజు మంచిగా మారడానికి గల కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి విచక్షణ జ్ఞానం. అందువల్లనే బైబిల్ గ్రంథంలో ప్రోవెర్బ్స్, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నా కుమారుడా, నా కుమార్తె, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము. లెస్స అయిన జ్ఞానం అంటే సరైన జ్ఞానము, మంచి జ్ఞానమును వివేచన భద్రము చేసుకోవాలి, మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము మంచిగా ఆలోచిస్తామో, తెలివిగా ఆలోచిస్తామో, మనము సుఖంగా బ్రతుకుతాము, ఎదుటి వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. మన వల్ల వాళ్ళకి హాని కలుగదు. విచక్షణ జ్ఞానము మనకు అవసరం. విచక్షణ జ్ఞానం కానీ కోల్పోతే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటాం. ఏమండి మరి ఎలా ఉంటుందంటే మనం చూస్తున్నాం. ఎంత చదువుకున్న వాళ్ళని, ఎంత పదవుల్లో ఉన్ని ఆలోచించడం లేదు. విచక్షణ జ్ఞానం కోల్పోయి మరి మాట్లాడుతున్నారు, తిట్టుకుంటున్నారు, బండబూతులు విమర్శించుకుంటున్నారు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. దీనివలన మానవునికి క్షేమం ఉండదండి. దేవుడు మనల్ని మంచిగానే పుట్టించాడు, దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనమే తంత్రములు కల్పించుకుంటున్నాం, మనమే తంత్రములను కల్పించుకుంటున్నాం. కనుక ఈరోజు విన్న యొక్క మాటలు విచక్షణ జ్ఞానం, మంచిగా ఆలోచించండి, మంచిగా ప్రవర్తించండి. ఏది మంచిదో అది హృదయంలో ఉంచుకోండి, ఏది చెడో హృదయంలో నుండి తీసివేయండి. సరైనటువంటి జ్ఞానం, సరైనటువంటి వివేచన మన హృదయంలో భద్రం చేసుకొని మనము జీవించగలిగినప్పుడు మన ఇంటిలో సంతోషం, మన హృదయంలో సంతోషం, సమాజంలో సంతోషం, ఆనందం, అంతేకాదే గౌరవం కూడా మనము పొందుకుంటాం. మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. డిసర్న్మెంట్, విచక్షణ జ్ఞానం గలవారమై మనము జీవించాలి. దేవుడు ఈ మాటలు మన అందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.